బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో మున్సిపాలిటీ బీఆర్ఎస్ చేతుల నుంచి జారిపోతుంది. ఇప్పుడు మెదక్ జిల్లాలోని తూప్రాన్ మున్సిపాలిటీ వంతు వచ్చింది. మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గౌడ్ పై కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మెదక్ కలెక్టర్ కి అవిశ్వాస నోటీసులు అందజేశారు. మొత్తం 16 మంది కౌన్సిలర్స్ లో 11 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాలని కోరారు. ఈ నెల 8న హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో 7గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. మనం చూస్తే చైర్మన్ రాఘవేంద్ర గౌడ్ పై అయితే కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? మనకు మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ చూస్తే 16 మంది కౌన్సిలర్ సభ్యులు ఉండగా చైర్మన్ రవీందర్ గౌడ్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి కూడా కౌన్సిల్ వాళ్ళు అంతా కూడా ఆమోదంతో 2 సార్లు కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి ప్రవేశపెట్టడానికి వాళ్ళు సిద్ధమైనా కానీ బీఆర్ఎస్ నేతలు ఆ రోజున రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రోద్బలంతో కొంత వెనుక తగ్గారు. ఆ తర్వాత మొన్న జనవరి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెడతాము, మీరు అధికారంకి వచ్చినప్పటి నుంచి 4 సంవత్సరాల నుంచి లెక్కలు చూపించాలని చెప్పి ఎప్పుడు కూడా మున్సిపాలిటీపై కౌన్సిల్ సభ్యులు అడిగినా లేకుంటే కమిషనర్ అడిగినా కానీ ఆ రవీందర్ గౌడ్ వెనుక తప్పించుకోపోవడము, లేకపోతే సమయానికి రాకపోవడము, సమావేశం పెట్టకపోవడము, ఇవన్నీ చూస్తే కూడా అవినీతికి పాల్పడ్డట్లుగా ఆ కౌన్సిల్ సభ్యులు 10 సార్లు కూడా మీడియా ముందు వాళ్ళు కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినా కానీ వెనక్కి తగ్గడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం చూస్తే మాత్రం 16 మందిలో మాత్రం 11 మంది మెదక్ జిల్లా రాజాసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా మేము అవిశ్వాసం కోరుతున్నామని చెప్పి వాళ్ళు మెమోరాండం సమర్పించడం జరిగింది. వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈ నెల 8 నుంచి ఇప్పటి వరకు చూస్తే 7గురు మాత్రం కౌన్సిల్ సభ్యులు తూప్రానికి సంబంధించిన పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు జరిగితే పరిణామాలు మిగతా 5గురు మాత్రం కొంత అటు ఇటు ఉన్నారు. కానీ ఈ రోజు మాత్రం 11 మంది మెదక్ జిల్లా కలెక్టర్కి వెళ్ళి రాజర్షిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. రైట్, థాంక్యూ దుర్గారెడ్డి.